Hi, hello, namaste. Welcome back to a new video in our channel that is IN Nearby. So guys, ఇంకో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తో అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి చాలా హ్యూజ్ ఉంది. అరౌండ్ 500 పోస్ట్స్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 500 ఉంది మొత్తం అండ్ పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్స్ అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం చూద్దాం దీని రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి స్టేట్ వైడ్ గా మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో అకార్డింగ్ అయితే చూద్దాం. అండ్ స్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంతెంత వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అది కేటగిరీ వైజ్ కూడా చూద్దాము. దీని రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ అవి ఉంటాయి కదా. సో దాని రిగార్డింగ్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్, తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ సెలెక్షన్ ప్రొసీజర్ ఎట్లుంటది సో అది చూద్దాం. నెక్స్ట్ మనకి ఎన్ని డాక్యుమెంట్స్ కావాలి అవి చూద్దాము. సో డ్యూరింగ్ అప్లికేషన్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ సో అవి చూద్దాము. నెక్స్ట్ మన ఏజ్ క్రైటీరియా చూద్దాము. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ప్రొసీజర్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఎగ్జామ్ డ్యూరేషన్, సబ్జెక్ట్స్ రిగార్డింగ్ అన్ని అయితే మనం ఫర్దర్ వీడియోలో అయితే కంప్లీట్ చేయబోతున్నాం. సో కాబట్టి గైస్ ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ యూ కెన్ గెట్ అన్ ఓవరాల్ ఐడియా అబౌట్ ది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో గైస్ ఇట్లానే మనం కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తో అయితే వస్తూ ఉంటాం. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్. సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో ఆఫ్టర్ అండ్ స్మాల్ ఇంట్రో లెట్స్ స్టార్ట్ ది ఫుల్ నోటిఫికేషన్ వీడియో. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి హెడింగ్ లోనే ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ అసిస్టెంట్స్ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. అండ్ మనకి ఫుల్ వేకెన్సీస్ వచ్చేసి 500 అయితే ఉంది. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ స్టేట్ వైడ్ లైక్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసి సో అందులో వచ్చేసి మనకి మళ్ళీ కేటగిరీ వైజ్ అండ్ మనకి PWBD ఉంటది కదా, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో EXS, నెక్స్ట్ DXS, సో దాని రిలేటెడ్ అన్ని వేరియేషన్స్ అయితే ఇచ్చారు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి మీరు ఏ స్టేట్ కి బిలాంగ్ చేసుకుంటే ఆ స్టేట్ వి. అండ్ మనకి ఇక్కడ అన్ని స్టేట్ కలిపితే 500 వేకెన్సీస్ అయితే ఉంది. సో మనం ఇక్కడ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే చూడబోతున్నాం. సో ఇక్కడ సెకండ్ నెంబర్ లో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఉంది. అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ రావాలి అక్కడి. సో ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అండ్ మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10 అయితే ఉంది గైస్. అండ్ SC వాళ్ళకి 3, ST వాళ్ళకి 2, EWS వాళ్ళకి 1, ఈ వారికి 4 అండ్ OBC వాళ్ళకి అయితే ఏమీ లేదు. సో ఇదే మనకి రిలేటెడ్ వేకెన్సీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ చూద్దాం. సో గైస్ ఇక్కడ తెలంగాణ వచ్చేసి మనకి 29th నంబర్ లో అయితే ఉంది. అండ్ మనకి లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ తెలుగు లేదా ఉర్దూ మనకైతే రావాలి. అండ్ మనకు కూడా ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే 10 ఉంది. అండ్ దాని రిగార్డింగ్ కేటగిరీ వైజ్ డివిజన్ అయితే కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు. సో అకార్డింగ్ అయితే చూసుకోండి. సో 10 వేకెన్సీస్ అయితే ఉంది ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అయితే అప్లై చేసేయండి. ఓవరాల్ గా అయితే మనకి ఇక్కడ 500 వేకెన్సీస్ అయితే ఉంది. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ డేట్ అయితే మెన్షన్ చేసిరు. సో అది కూడా మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ ఈ డేట్ వచ్చేసి టెంటేటివ్ అన్నమాట. సో ఇది లైక్ ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు. సో అది అకార్డింగ్ అయితే చూసుకోండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి 17th December 2024 టు 1st January 2025 వరకు అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ 2 డేట్లు కూడా మనకి ఇన్క్లూజివ్. నెక్స్ట్ మనకి ఇక్కడ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి 27th January 2025 లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అది వచ్చేసి మండే. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైర్ లో క్వాలిఫై అయిన వాళ్ళే సెకండ్ టైర్ కి అయితే వస్తారు. అండ్ వాళ్ళకైతే ఎగ్జామ్ మాత్రమే లైక్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి 2nd March 2025 అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆ రోజు వచ్చేసి మనకి సండే. సో అకార్డింగ్ అయితే చూసుకోండి. వాళ్ళు మెన్షన్ చేసిన ఈ డేట్స్ లో అయితే మీరు అప్లై చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామ్ అనమాట. అండ్ డౌన్లోడ్ ఆఫ్ ది కాల్ లెటర్స్ వచ్చేసి 7 days prior టు ది డేట్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్. సో మీరు అప్లై చేసినాక మీ కాల్ లెటర్ వచ్చేసి ఎగ్జామ్స్ కన్నా 7 days ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం గైస్. ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబుల్ క్రైటీరియా స్పెసిఫైడ్ ఆర్ ద బేసిక్ క్రైటీరియా ఫర్ ది అప్లయింగ్ ఫర్ ది పోస్ట్. సో ఇది మనకి బేసిక్ క్రైటీరియా అనమాట. అట్ ది టైమ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ద క్యాండిడేట్ మస్ట్ నెసెసరీ ప్రొడ్యూస్ ద రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ photocopy in support of their identity and eligibility, parenting to category, age, educational qualification, etc. So ఇది చదవండి. అకార్డింగ్లీ ఇక్కడ డిఫరెంట్
ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేషనాలిటీ సో అది చూసుకోండి. మనం ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూద్దాం. సో ఇక్కడ మనకి మినిమం ఏజ్ వచ్చేసి 21 years అండ్ మాక్సిమం వచ్చేసి 30 years. సో మీరు ఈ మధ్యలో ఉంటే యూ కెన్ అప్లై. అండ్ మనకి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. సో మీరు 2nd December 1994 టు 1st December 2023 ఈ రెండింటి మధ్యలో మీరు ఒకవేళ లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫర్ డిఫరెంట్ కేటగిరీ. సో అది కూడా అకార్డింగ్ అయితే చూసుకోండి. సో మనం ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాము. అన్ని చదవకుండా పోతే ద వీడియో విల్ బి గెట్ టూ మచ్ లెంతీ. కాబట్టి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గైస్. ఇక్కడ థర్డ్ నెంబర్ లో ఉంది. ఏ క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ది మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మన దగ్గర ఏదైనా డిగ్రీ ఉండాలి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మన దగ్గర ఏ డిసిప్లిన్ ఉన్నా గానీ వీఆర్ ఎలిజిబుల్, బట్ మన దగ్గర ఒక డిగ్రీ అనేది ఉండాలి. ఆర్ ఎనీ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, లేదా దాని ఈక్వివలెంట్ గా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ యూటీ అగెనిస్ట్ ది వేకెన్సీస్ ఫర్ విచ్ ఏ క్యాండిడేట్స్ విషెస్ టు అప్లై. సో గైస్ మనకి ఇక్కడ డిగ్రీతో పాటు మన లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు రావాలి ఫ్లూయెంట్ గా, సో దట్ మనం లైక్ కస్టమర్ ని హ్యాండిల్ చేయగలగాలి అనమాట. మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రలో చూసుకుంటే ఇక్కడ లైక్ తెలంగాణలో అయితే మీకు వచ్చేసి తెలుగు అన్న లేదా ఉర్దూ అన్న రావాలి. సో ఇది వచ్చేసి మనకి లోకల్ లాంగ్వేజ్. అండ్ ఆంధ్రలో అయితే ఓన్లీ తెలుగు వస్తే సరిపోతుంది. సో అకార్డింగ్లీ మీరు ఏ స్టేట్ నుంచి అయితే చూస్తున్నారు సో అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు రావాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఇక్కడ నోట్ లో అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చిండు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్ బిఫోర్ దే అప్లై దట్ దే ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ టు ఏజ్, క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇఫ్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ దర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో గైస్ మీరు అప్లై చేసే ముందు మీరు అయితే అన్ని విధాలుగా అయితే చూసుకోవాలి. అంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీరు అది సరిగా లేకపోతే తర్వాత ఎప్పుడన్నా స్టేజ్ లో మీకు క్యాన్సిల్ చేసే మీ క్యాండిడేచర్ ని క్యాన్సిల్ చేసే లైక్ రైట్స్ అయితే వాళ్ళకి ఉంటుంది. సో దట్ మీకు అప్పుడు మీ ఎగ్జామ్ ఫీజ్ అనేవి వేస్ట్ అయిపోతుంది. సో అకార్డింగ్ అయితే చూసుకొని చేసుకోండి. సో గైస్ మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ చూద్దాం. మనం తెలుసు ఇక్కడ రెండు ఉంటాయి మొత్తం రెండు ఎగ్జామ్ లో. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెయిన్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ అండ్ దాని రిగార్డింగ్ మార్క్స్ అండ్ టైమింగ్స్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ లో టైర్ 1 లో వచ్చేసి మనకి టోటల్ 100 మార్క్స్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 60 minutes అయితే ఇస్తారు టు అటెంప్ట్ ద 100 క్వశ్చన్. అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే ఉండొచ్చు. సో మీరు ఇది అప్లై చేసేటప్పుడు అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైర్ 2 లో వచ్చేసి మొత్తం 250 మార్క్స్ అయితే ఉంటది అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటది. అండ్ మనకి ఇక్కడ ఇచ్చే టైం ఏంటంటే 120 minutes అంటే 2 hours అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ కూడా వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ ఇఫ్ యూర్ గోయింగ్ టు అప్లై దెన్ థరోలీ ఈ సిలబస్ అయితే చూసుకోండి. సో దట్ ఇవి చేస్తేనే మీకు లైక్ ఎగ్జామ్ క్రాక్ అవుతుంది. నెక్స్ట్ మనకి చెప్పాం కదా ఆల్రెడీ మీరు ఈ 2 టెస్ట్ లో క్వాలిఫై అయితే థర్డ్ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటది. సో మీ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ చెక్ చేయడానికి అయితే ఈ టెస్ట్ పెడతారు. సో ఇది అకార్డింగ్లీ అయితే చదువుకోండి, ఎందుకంటే మనకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు అండ్ ఇక్కడ లైక్ చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే దీని గురించి మొత్తం అఫీషియల్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్ లో కూడా. సో అక్కడ నుంచి మీరైతే అసెసిబుల్ గా ఉంటది ఈ పీడిఎఫ్ అండ్ అక్కడ నుంచి అయితే చూసుకోండి గైస్. ఇక్కడ పెద్ద డాక్యుమెంట్ లిస్టే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై చేసేటప్పుడు అది కూడా అకార్డింగ్లీ చూసుకునే పెట్టండి మీకు కన్వీనియంట్ ఉన్న సెంటర్ లో. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎక్స్ఎస్ వాళ్ళకి అయితే 100 rupees అయితే ఉంది. అండ్ అదర్ క్యాండిడేట్స్ లైక్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎక్స్ఎస్ లైక్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, బీసీ వాళ్ళకైతే 850 ఇక్కడ ఉంది అప్లికేషన్ ఫీ. సో అది కూడా అకార్డింగ్లీ అయితే చూసుకోండి. అండ్ ఫైనల్ గా మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. సో మనం ఎక్కడికి వెళ్ళి ఇది అప్లై చేయాలని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు డీటెయిల్డ్ గైడ్ లైన్స్, ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీస్, స్కాన్ అండ్ అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఏ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇవన్నీ అయితే మీరు చేయాల్సింది ఉంటుంది. సో అది కూడా అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఒక బుక్లెట్ లాగా అయితే ఇచ్చారు ఆఫ్ అరౌండ్ 34 pages. సో ఇవన్నీ అయితే నేను చదువుకుంటా పోలేను కాబట్టి మీరు చూసుకోండి. అంటే ఇంపార్టెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ చెప్పేశాను. సో చూడండి మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పీడిఎఫ్ లో అయితే ఉంటుంది. సో గైస్ ఇదే మనకి టోటల్ అయితే 500+ వేకెన్సీస్ అయితే ఉంది అండ్ స్టేట్ వైడ్ గా అయితే ఉంది. ప్లస్ ఇంకోటి మిస్ అవుతుంది ఏంటంటే మనం శాలరీ పరంగా అయితే చూడలేదు. సో అది చూద్దాం గైస్. మనకి ఇక్కడ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి
25,000 అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి బేసిక్స్ పే, స్కేల్ ఆఫ్ పే వచ్చేసి మనకి 22,405 to 23,710 రూపీస్. అండ్ మొత్తం మనకు కలుపుకుంటే ఇక్కడ అరౌండ్ 40,000 అయితే పర్ మంత్ మనకి ఇన్ హ్యాండ్ వస్తుంది. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇది కూడా డిపెండ్ అపాన్ ది ఆ టైప్ ఆఫ్ సిటీస్. సో మనకి ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటది అండ్ అదర్ సిటీస్ ఉంటాయి. సో దాని రిలేటెడ్ మనకి ఇక్కడ హౌసింగ్ అలవెన్స్ గానీ, రెంటింగ్ అలవెన్స్ గానీ, ట్రావెల్ అలవెన్స్ గానీ కూడా మనకి సబ్మిట్ చేస్తారు. సో ఓవరాల్ గా మీకు లైక్ ఒక లంసమ్ గా 40,000 పర్ మంత్ అయితే మీ ఇన్ హ్యాండ్ కి అయితే వస్తుంది. సో గైస్ ఇదే మనకి ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుసుకునే విషయం ఇదే. కాబట్టి గైస్ ఆ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ లైక్ జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. సో మేము ఇటువంటి కంటెంట్ తెస్తా ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.